ముకుందాపురంలో ధర్మనందుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికి సులోచన అనే భార్య, సదానందుడు, శివానందుడు, రామానందుడు అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు వట్టి సోమరిపోతులు. ధర్మానందుడికి చాలా వ్యాపారాలు, పొలాలు ఉన్నాయి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? అన్న పిలుపుతో పరధ్యానంగా ఉన్న ధర్మానందుడు ఉలిక్కిపడి, ఇంత సంపాదన ఎవరి కోసం సంపాదించాను? అదేం మాట? ఎవరైనా ఎవరి కోసం సంపాదిస్తారు? వారి వారసుల కోసమే కదా. మరి మా తండ్రి ఇచ్చిన వ్యాపారాలని నేను నా కష్టంతో పదింతలు చేశాను. ఈ పదింతలు పెరిగిన వ్యాపారాలని మన సోమరి కొడుకుల చేతిలో పెడితే మొత్తం పోగొట్టేస్తారు. అదే నా బాధ. దీనికి ఇంత ఆలోచించడం ఎందుకు? వాళ్ళకి బాధ్యతలు రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాపారం అప్పచెప్పండి. వాళ్ళకి పని ఇవ్వకుండా సోమరిపోతులంటే నేను ఒప్పుకోను. వారు వృద్ధిలోకి వస్తానంటే నేను మాత్రం వద్దంటానా? వెంటనే వెళ్ళి ముగ్గురిని పిలువు. సులోచన కొడుకులు ముగ్గురిని ధర్మానందుడి వద్దకు పిలుచుకొని వచ్చింది. ఏమిటి నాన్న పిలిచారట? అబ్బా, మంచి నిద్ర పాడు చేసావు నాన్న. ఎందుకు పిలిచారో తొందరగా చెప్పండి, ఆకలవుతుంది, వెళ్ళి తినాలి. ధర్మానందుడు ముగ్గురు కొడుకుల మాటలు విని కోపంగా సులోచనని చూస్తూ, వీళ్ళని పిలవడం తప్పైపోయింది. నా మాట వినడానికే ఓపిక లేని వారు వ్యాపారాలు ఎలా చేస్తారు? అబ్బబ్బా, ముందు వారికి పని విభజన చేసి ఇవ్వండి. చేయలేకపోతే అప్పుడు తిట్టండి, కానీ ముందే ఎందుకు అంటారు? అంటూ కొడుకుల్ని వెనకేసుకుని వచ్చింది. ధర్మానందుడు పెద్ద కొడుకైన సదానందుడి వైపు తిరిగి, నాయనా, మనకి ఎన్ని వ్యాపారాలు ఉన్నా ముందు నుండి మనది వ్యవసాయ కుటుంబం. మా నాన్న నాకు 5 ఎకరాల పొలం ఇచ్చాడు. నేను దాన్ని 50 ఎకరాలు చేశాను. ఆ పొలంలో వరి బాగా పండుతుంది. నువ్వు రేపటి నుండి ఆ 50 ఎకరాలు సాగు చేసుకో. నువ్వేదో ఈరోజో రేపో చనిపోయేవాడులా నాకు బాధ్యతలు అప్పగిస్తున్నావు. అవన్నీ ఇప్పుడే నా నెత్తి మీద పెట్టొద్దు. నన్ను 4 రోజులు సరదాగా ఉండనియ్యి అంటూ వెళ్ళిపోయాడు. సదానందుడి మాటలకు ధర్మానందుడికి కోపం వచ్చింది. రెండవ కొడుకు శివానందుడి వైపు తిరిగి, మన ఎరువుల దుకాణం నువ్వు చూడు. నీకు ఆ వ్యాపారం సరిగ్గా సరిపోతుంది. ఈ వ్యాపారాలు చేయాల్సిన అవసరం మనకేంటి? కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదించారు. ఇక ఈ వ్యాపారాలు వద్దు. హాయిగా తిని తిరుగుతూ గడిపేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ధర్మానందుడు మూడో కొడుకు రామానందుడి వైపు చూసి, నాయనా, మనకి ఉన్న వడ్డీ వ్యాపారాన్ని నువ్వు చెయ్యి. ఎటువంటి వారికి అప్పులు ఇవ్వాలో, ఇచ్చిన అప్పులు ఎలా వసూలు చేసుకోవాలో చెప్తాను. భూషణంలో ఉన్న అప్పుల పద్దుల పుస్తకం తీసుకునిరా. ఆ మాటలకి రామానందుడు చిరాగ్గా ముఖం పెట్టి, ఇది అన్యాయం నాన్న. అన్నలిద్దరూ పని చెయ్యం, కూర్చొని తింటామంటే వాళ్ళని వదిలేసి నన్ను పని చేయమంటారా? అంటూ వెళ్ళిపోయాడు. ధర్మానందుడు భార్య సులోచన వైపు చూసి, వీళ్ళు పని చేయకుండా కూర్చుని తినాలని అనుకుంటున్నారు. నాకు అందుకు కూడా బాధ లేదు. ఉన్న ఆస్తిని కూడా కాపాడుకోలేని అసమర్థులు అవుతారేమోనని భయంగా ఉంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. అన్ని వ్యాపారాలు ఇప్పటివరకు నేనే చూసుకున్నాను. నాకు వయసు అయిపోతుంది. మునుపటిలా శరీరం సహకరించడం లేదు. ఈ బాధపడకండి. ఎవరి రాతలు ఎలా ఉంటే అలా జరుగుతుంది. తెలుసుకునే రోజు వస్తే వారే తెలుసుకుంటారు. ఒకరోజు ధర్మానందుడి మిత్రుడు ఏకనాథుడు వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక, బాగుంది. నీ కొడుకులు పని చెయ్యడానికి పని ఉన్నా పని చెయ్యరు. నా కుమారుడు శ్రీనాథుడికి పని చెయ్యాలని ఉన్నా పని దొరకలేదు. అవునా? రేపు శ్రీనాథుడిని నా వద్దకు పంపించు. కొడుకులేమో వ్యాపారాలు చేయమంటున్నారు. నాకా వయసు మీద పడింది. అందుకే శ్రీనాథుడిని నా వ్యాపారాలకు ప్రతినిధిగా నియమించుకుంటాను. పైగా స్నేహితుడికి సాయం చేశానన్న తృప్తి అన్నా నాకుంటుంది. చాలా సంతోషం మిత్రమా. రేపే శ్రీనాథుడిని నీ వద్దకు పంపుతాను అంటూ వెళ్ళిపోయాడు ఏకనాథుడు. ప్రక్క రోజు శ్రీనాథుడు ధర్మానందుడి వద్దకు వచ్చాడు. శ్రీనాథ, నాకున్న వ్యాపారాల్లో ఎరువుల దుకాణం, వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం ఉంది. కానీ నేను చేసేది ధర్మబద్ధమైన వ్యాపారం. వడ్డీ చాలా తక్కువ. కట్టలేని వారి వద్ద అసలు తీసుకో, వడ్డీ వద్దు.
అలా తన వ్యాపార బాధ్యతలు శ్రీనాథుడికి అప్పగించాడు ధర్మనందుడు. ఇది చూసి పెద్ద కొడుకు సదానందుడు, నాన్న, మంచి పని చేశారు. మేము వ్యాపారాలు చేయలేము అంటే మీరు కూడా వ్యాపారాలు ఎక్కడ వదిలేస్తారేమో అని కంగారు పడ్డాను. అయినా నాన్న మనల్ని అలా ఎలా గాలికి వదిలేస్తాడు? మన కోసం ఆయన ఎలాగైనా డబ్బులు సంపాదించి పెడతాడు. అయితే ఇక నుండి నాన్న కూడా మనలాగే ఇంట్లో ఏ పని పాట లేకుండా ఉంటాడన్నమాట. ధర్మనందుడు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో మేకల అరుపులు వినిపించాయి. సులోచన, ఆ మేకల అరుపులేంటి? మేకల మల్లయ్య పక్కూరు నుండి మేపుకోవడానికి మేకలు తెచ్చుకున్నాడు. అవే అరుస్తున్నాయి. రోజు ఏదో ఒక పని చేసే ధర్మనందుడికి ఇంట్లో ఏమీ తోచలేదు. మరుసటి రోజు మిత్రుడిని చూడడానికి ఏకనాథుడు వచ్చాడు. ధర్మనందుడి పరిస్థితి చూసిన ఏకనాథుడు, మిత్రమా, నీ సమస్యకి కారణం పని లేకపోవటమే. ఏదో ఒక వ్యాపకం పెట్టుకో. ఇంటి చుట్టూ బోలెడంత స్థలం ఖాళీగా ఉందిగా. కూరగాయల పాదులు పెట్టు, ఆకుకూరల మడులు పెట్టుకో. వాటితో నీకు సమయం సరిపోతుంది. మంచి ఆలోచన. నా కాలక్షేపం అవుతుంది. పైగా నాణ్యమైన కూరగాయలు ఇంటి అవసరానికి పనికి వస్తాయి. అనుకున్నట్టుగానే ఇంటి చుట్టూ కూరగాయలు పెంచడం మొదలుపెట్టాడు ధర్మనందుడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శ్రీనాథుడు వచ్చి, మావయ్య, ధాన్యం అమ్మిన డబ్బులు వచ్చాయి, ఇవిగో. ధర్మనందుడికి డబ్బు సంచి ఇచ్చాడు శ్రీనాథుడు. ధర్మనందుడు సంచి అందుకుని, అదేమిటి బాబు, ఇంత తక్కువ వచ్చాయి? ఏమి చెప్పమంటారు మావయ్య, ఈసారి పంట పండడమే తక్కువ పండింది. దానికి తోడు ధర లేదు. అప్పటికి నేను పడిన కష్టంతో ఈ మాత్రం డబ్బులైనా వచ్చాయి అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనాథుడు. అప్పుడే అక్కడికి వచ్చిన సదానందుడు, ఈ శ్రీనాథుడి మాటలు వింటుంటే అతడు వట్టి మోసగాళ్లా ఉన్నాడు. అనవసరంగా మీ మిత్రుడి కొడుకుని నమ్మారు. అందుకే వ్యవసాయం వద్దు, ఏమీ వద్దు. పొలాలు అమ్మేయండి, లేదా కౌలుకి ఇచ్చేయండి. చిన్న కొడుకు రామానందుడు కూడా అన్నల వైపు మాట్లాడాడు. ఇంతలో ఒక మేక ధర్మనందుడి ఇంటికి వచ్చి ఆకుకూరలను మేయసాగింది. ధర్మనందుడు వెంటనే వెళ్ళి మేకను తరిమివేశాడు. ఆ మల్లయ్య మేకని వదిలేసి ఉన్నట్టున్నాడు. ఇందులో మేకది తప్పు లేదు. మన ఇంటి ప్రహారీ తలుపు తీసి ఉంది, అందుకే అది ఇంటిలోకి వచ్చింది. ప్రక్కరోజు అదే మేక ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చి కూరగాయలను మేయసాగింది. ధర్మనందుడు పరుగు పరుగున వెళ్ళి మేకను తరిమేశాడు. తలుపు తీయటం వలన మేక లోపలికి వచ్చింది అన్నారు. ఇప్పుడు తలుపు వేసి ఉన్నా ప్రహరీ గోడ అందకపోయినా 2-3 సార్లు ఎగిరి విఫలమయ్యి లోపలికి వచ్చింది. దీనికంతటికి కారణం ఆ మల్లయ్యే. అతనే నిర్లక్ష్యంగా మేకను వదిలేస్తున్నాడు. ఇప్పుడే వెళ్ళి అతనికి విషయం చెప్పి వస్తాను. ధర్మనందుడు మల్లయ్య ఇంటికి వెళ్ళాడు. ధర్మనందుడిని చూడగానే మల్లయ్య, అయ్యా రండి, విషయం చెబితే నేనే వచ్చేవాడిని కదా. మల్లయ్య, నీ పద్ధతి నాకు నచ్చలేదు. నీ మేకని మా ఇంట్లోకి ఎందుకు వదులుతున్నావు? నేను ఎంతో కష్టపడి పెంచుకుంటున్న కూరగాయల మొక్కలను పాడు చేస్తోంది. అయ్యా, మీరు తలుపు సరిగా వేస్తే మేక ఎందుకు వస్తుంది? భలేవాడివి, తలుపు వేసినా కూడా గోడ ఎగిరి దూకి వస్తోంది. అలాగైతే పచ్చగా ఎక్కడ మొక్కలు ఉంటాయో అక్కడికి మేకలు వస్తాయి, మనం ఆపలేము. అయితే నువ్వేమీ చేయలేవంటావు. మీ 3 కొడుకులు ఖాళీగా ఇంట్లోనే ఉన్నారుగా, వాళ్ళకి మేకను తోలే పని చెప్పండి. ధర్మానందుడికి మల్లయ్య సమాధానం నచ్చలేదు. ఇవన్నీ ఎందుకు గాని నీ మేకని ఇంట్లోనే కట్టివేసి మేపుకో. ఈ ఊరిలో ఎవరికి నా మేకతో సమస్య లేదు. మీ ఒక్కరి కోసం నా మేకని కట్టివేయలేను. మల్లయ్యతో వాదించి లాభం లేదనుకుని ఇంటికి వెళ్ళి భార్యతో జరిగిందంతా చెప్పాడు ధర్మానందుడు. దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? మేక మన ప్రహరీ గోడ దూకి వస్తుంది కాబట్టి దాని ఎత్తు పెంచండి. 2 వరహాలకు దొరికే కూరగాయల కోసం ఇంత ఖర్చు పెట్టి గోడ కట్టడం డబ్బులు దుబారా చేయడమే. ధర్మానందుడికి భార్య ఆలోచన నచ్చింది. వెంటనే గోడ ఎత్తు పెంచాడు ధర్మానందుడు. ఇంతలో శ్రీనాథుడు అక్కడికి వచ్చి, మామయ్య, ఇవిగో వడ్డీ డబ్బులు, ఎరువులు దుకాణం డబ్బులు. ఇదేంటి,
ఇంత తక్కువ డబ్బులు ఇచ్చావు అని అడగొద్దు. వడ్డీ లేకపోయినా పర్వాలేదు, అసలు వస్తే చాలన్నారు కదా. ఇకపోతే ఎరువుల వ్యాపారంలో పెద్దగా లాభాలు రాలేదు. వర్షాలు పడక పంటలు ఎక్కువ మంది వేయలేదు. ఇక ఎరువులు ఎవరు కొంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీనాథుడు. మళ్ళీ మోసం చేశాడు ఈ శ్రీనాథుడు. ధర్మనందుడు మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో మేక గోడ ఎక్కడానికి ప్రయత్నించి విఫలం అయింది. గోడ ఎత్తు పెరగడంతో అది తన శక్తిని కూడగట్టుకొని ఎగిరింది, కానీ విఫలం అయింది. అలా 2-3 సార్లు ప్రయత్నించి విజయం సాధించింది. అది నేరుగా ఆకుకూరలు ఉన్న పాదులో దూకి మేయసాగింది. పాపం, కష్టపడి పెంచుకున్న కూరపాదులను మేక తినేస్తుంది. దానిని అదిలించండి. గోడ ఎత్తు పెంచినా వచ్చిందంటే ఇది మొండి మేకలా ఉంది. మేక ఆపకుండా కూరపాదులను తినసాగింది. సులోచన మేకను తరమబోయింది. ఆగు సులోచన, ఆ మేకని కడుపు నిండేదాకా తినని, తరమొద్దు. పాపం, మేకని ఆపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాపం నాన్నకి పిచ్చి పట్టినట్టుంది. లేకుంటే మేకని తరమకుండా తినని అంటాడా? ధర్మనందుడు కొడుకుల వైపు చూసి, అవును, నేను పిచ్చివాడినే. నేను సంపాదించిన ఆస్తి సోమరులైన 3 కొడుకుల కోసం దాచి ఇవ్వాలని ప్రయత్నం చేసిన పిచ్చివాడిని. ఈరోజు ఈ మేక నాకు గుణపాఠం నేర్పింది. కష్టపడ్డవాడికే తినే హక్కు ఉంటుంది. ముందు తలుపు తీసి ఉంచితే వచ్చిన మేక తర్వాత గోడ దూకి వచ్చింది. తర్వాత గోడ ఎత్తు పెంచితే దూకి వచ్చి తన ఆహారాన్ని తింటుంది. అది కష్టపడి తన ఆహారాన్ని సంపాదించుకుంది. ఇక నుండి మీ 3 పని చేస్తేనే నా ఇంట్లో మీకు తిండి దొరుకుతుంది. ఈ మాటలు 3 కొడుకుల మనసులను కరిగించాయి. నాన్న, మమ్మల్ని క్షమించండి. ఇక నుండి నేను వ్యవసాయం, శివానందుడు ఎరువుల దుకాణం, రామానందుడు వడ్డీ వ్యాపారం చేసుకుంటాము. కొడుకుల్లో వచ్చిన మార్పుని చూసి ధర్మనందుడు, సులోచనలు సంతోషించారు. ఇంతలో శ్రీనాథుడు కొంత డబ్బు తీసుకొని వచ్చి, మావయ్య, మీకు వ్యాపారాల్లో లాభాలు 2 వచ్చాయి. మీ అబ్బాయిల్లో పరివర్తన కలగాలని సగం డబ్బులే ఇచ్చాను. నేను చేస్తున్న మోసం గ్రహించి అప్పటికైనా వ్యాపారాల్లోకి వస్తారని ఆశించి ఇలా చేశాను. శ్రీనాథ, నువ్వు రేపటి నుండి ఈ 3 వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉండు. మేక ఇంకా ఆకులు తింటూనే ఉంది. అక్కడికి మేకని వెతుక్కుంటూ మల్లయ్య వచ్చాడు. అయ్యా, తప్పు అయిపోయింది. ఇక నుండి మేకని ఇంట్లో కట్టేస్తాను. నీ మేక వలన ఈరోజు గొప్ప గుణపాఠం నేర్చుకున్నాము. మేమే నీ మేకకు రుణపడి ఉన్నాము. మల్లయ్యకి ఏమీ అర్థం కాక అలా చూస్తుండిపోయాడు. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.